దిమ్మ తిరిగే రేంజ్ లో ది రాజా సాబ్ భారీ ప్రీ రిలీజ్ బిజినెస్. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే టార్గెట్ చాలా పెద్దదే. ఇప్పటి వరకు టికెట్ రేట్స్ ఫైనల్ అవ్వలేదు అండ్ ప్రమోషన్స్ మాత్రం ఎంత చేయాలో అంత చేశారు. ఇంతకీ రాజా సాబ్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి అండ్ టికెట్ రేట్ల సంగతి ఏంటి అనుకుంటున్నారా? అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్ మరో 5 రోజుల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. భారీ యాక్షన్ పీరియాడిక్ సినిమాల తర్వాత ప్రభాస్ ను కంప్లీట్ గా ఒక ఎంటర్టైన్మెంట్ రేంజ్ లో చూపించబోతున్నటువంటి సినిమా కావడంతో ఫ్యాన్స్ లో మంచి ఇంట్రెస్ట్ అయితే నెలకొంది. డైరెక్టర్ మారుతి డైరెక్షన్ కాబట్టి హారర్ కామెడీ బ్యాక్గ్రాఫ్ లో వస్తున్నటువంటి ఈ మూవీలో సంజయ్ దత్, బోమన్ ఇరానీ, మాలవిక మోహన్, నిధి అగర్వాల్, రితిక్ కుమార్ అండ్ జరీనా వాహాబ్ లాంటి యాక్టర్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఐవివై ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచ్బొట్ల, ఈశాన్ సక్సేనా ఈ మూవీని దాదాపు 400 నుంచి 450 కోట్ల భారీ బడ్జెట్ తో తీసినటువంటి ఈ సినిమా లేటెస్ట్ గా సెన్సార్ ప్రక్రియను కంప్లీట్ చేసుకుని క్లీన్ యూబైఏ సర్టిఫికేట్ పొందింది. ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని వచ్చినటువంటి ఈ మూవీకి దాదాపు 183 నిమిషాల రన్ టైం ఫిక్స్ చేసినట్లు కూడా టాక్ వినిపిస్తుంది. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కి రెడీ అవుతున్నటువంటి ది రాజా సాబ్ పై ఇప్పటికే భారీ వ్యాపార అంచనాలు అయితే ఏర్పడ్డాయి. ఈ సినిమాపై ఉన్నటువంటి డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ స్వయంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సీడెడ్ ప్రాంతంలో శోభన్ డిస్ట్రిబ్యూషన్, నైజాంలో మైత్రి మూవీ మేకర్స్, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉషా పిక్చర్స్ విడుదల బాధ్యతలు చేపట్టాయి. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాకి విపరీతమైనటువంటి థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు సుమారు 120 కోట్లకు, హిందీ హక్కులు 30 కోట్లకు, తమిళ హక్కులు 8 కోట్లకు, కర్ణాటక రైట్స్ 15 కోట్లకు అండ్ కేరళలో 4 కోట్లకు అమ్ముడైనట్లు కూడా ఇండస్ట్రీ వర్గాల టాక్ నడుస్తుంది. ఇక విదేశీ మార్కెట్లో కూడా ది రాజా సాబ్ రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయినట్లు కూడా సమాచారం. నార్త్ అమెరికాలో థియేట్రికల్ హక్కులను సుమారు $9 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 80 కోట్లకు ప్రముఖ సంస్థ సొంతం చేసుకున్నట్లు కూడా సమాచారం. ఈ లెక్కల్ని బట్టి చూస్తే రాజా సాబ్ కి సుమారు 250 నుంచి 260 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ లెక్కల ప్రకారం ది రాజా సాబ్ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే వరల్డ్ వైడ్ గా కనీసం 500 కోట్ల గ్రాస్ వసూలు సాధించాల్సి ఉంటుందని కూడా ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రభాస్ గ్లోబల్ ఇమేజ్, భారీ బడ్జెట్, పాన్ ఇండియా స్థాయి రిలీజ్ కాబట్టి సంక్రాంతి సీజన్ కావడంతో ఈ లక్ష్యాన్ని చేరుకున్నటువంటి అవకాశం ఉందని కూడా సినీ వ్యాపార వర్గాలు భావిస్తున్నారు. ప్రభాస్ ఫ్లాప్ సినిమాలకే ఈజీగా 400 నుంచి 500 కోట్ల కలెక్షన్స్ రావడం సాధారణంగా మారిపోయింది. అలాంటిది ది రాజా సాబ్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అండ్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నటీనటుల రెమ్యునరేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి సినిమాకి 150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్ ఈ మూవీ కోసం 50 కోట్లు త్యాగం చేసి 100 కోట్లు మాత్రమే తీసుకున్నాడనే ప్రచారం ఉంది. ఇంకా తక్కువే తీసుకున్నాడనే టాక్ కూడా ఉంది. ఇక సంజయ్ దత్ కి 5 నుంచి 6 కోట్లు, బ్రహ్మానందంకి 80 లక్షలు, అనుపమ్ ఖేర్ కి 1 కోటి రూపాయలు, మాలవిక మోహన్ కి 2 కోట్లు, నిధి అగర్వాల్ కి 1.5 కోటి, ఇక రితిక్ కుమార్ కి 1 కోటికి పైగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ఇక 2026 టాలీవుడ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ రాజా సాబ్ రిలీజ్ కు కేవలం 4 రోజులు మాత్రమే ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఎత్తున సంబరాలకు రెడీ అవుతున్నారు. అంతకుముందు ఏమో కానీ ట్రైలర్ వచ్చాక మాత్రం ఎక్స్పెక్టేషన్స్ మీటర్ పైకి ఎగబాకింది. అందరికన్నా ముందు జనవరి 9న వచ్చే అడ్వాంటేజ్ ని పూర్తిగా వాడుకునేందుకు బయర్లు సైతం రెడీ అవుతున్నారు. ఆపై 12 నుంచి వరుసగా వేరే సినిమాలు ఉంటాయి కాబట్టి ఓపెనింగ్స్ వరకు బిగ్గెస్ట్ నెంబర్స్ నమోదవడంలో 1% కూడా డౌట్ అక్కర్లేదు. డైరెక్టర్ మారుతి నాన్ స్టాప్ గా మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ బోలెడు కబుర్లు విశేషాలు చెప్తున్నారు. ఇదిలా ఉండగా రాజా సాబ్ తక్షణం చేయాల్సినటువంటి కర్తవ్యం ఒకటి ఉంది. అదే టికెట్ రేట్ల వ్యవహారం. అండ్ ఏపీలో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ తెలంగాణలో లేటెస్ట్ గా అఖండ 2 విషయంలో జరిగినటువంటి కోర్టు పరిణామాల వల్ల అంత ఈజీగా పర్మిషన్ రాకపోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇప్పటికే నుంచే రెడీ చేసుకోవాలి. అండ్ లీగల్ గా ఎదురయ్యేటువంటి చిక్కులను ముందస్తు పరిష్కారాలు చూసి పెట్టుకోవాలి. ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ఈ విషయంలో అలర్ట్ గానే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ను ఒప్పించి జీవోలు, స్పెషల్ షోలు త్వరగా తెచ్చుకోవడం అసలు టాస్క్. అసలే పెద్ద హీరోల సినిమాల లెక్క బాక్స్ ఆఫీస్ డల్గా ఉంది. ఏదో శంబాల, అఖండ 2 ఈశాలతో లాక్కొస్తుంది, కానీ వీక్ డేస్ థియేట్రికల్ ఆక్యుపెన్సీలు మరీ అన్యాయంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సిచ్యువేషన్స్ లో మార్పు రావాలంటే రాజా సాబ్ వల్లే సాధ్యం. ప్రమోషన్ల వరకు టీం ఎంత చేయాలో అంత చేసేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అయిపోయింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అయిపోయింది. ఇకపోతే ప్రభాస్ అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు. మారుతి అండ్ తమన్ చివరి టచ్అప్స్ లో బిజీగా ఉన్నారు. అండ్ ప్రొడ్యూసర్ బిజినెస్ వ్యవహారాలు, థియేటర్ల అగ్రిమెంట్లు వగైరా చూసుకోవాలి. సో ఈ సిచ్యువేషన్స్ లోనే చివరి నిమిషం దాకా ఒత్తిడి ఉండకూడదు అనుకుంటే ముందు జీవోల సంగతి తెలిస్తే సెలబ్రేషన్ సంగతి ఫ్యాన్స్ చూసుకుంటారు. సో మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా
కంప్లీట్‌గా సినిమా కలెక్షన్స్ మీదనే ఎక్కువగా ఇంపాక్ట్ చూయించేటువంటి ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే 'ప్రభాస్' సినిమాలంటేనే ఆబ్వియస్‌లీ 1000,00,00,000 చాలా ఈజీ. అండ్ దాని తర్వాత కొంచెం మాస్ అలాంటివి పడితే డెఫినిట్‌గా ఉంటాయని చెప్పొచ్చు. అండ్ ఇక ఫ్లాప్ సినిమాలకే 4-500,00,00,000 కలెక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటేనే 400-500 కలెక్ట్ చేయాలి కాబట్టి ఈ నంబర్ పెద్దగా 'ప్రభాస్‌కి' పెద్ద పనేం కాదు అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. ఇన్‌కేస్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడున్నది సంక్రాంతి సీజన్ కాబట్టి అది కూడా ఫస్ట్ వస్తుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సినిమాలన్నిటికంటే కూడా ఎక్కువ మంది చూసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక 10, 11 అంటే 2 డేస్ గ్యాప్ ఉంది కాబట్టి ఈ 2 డేస్ 'రాజాసాబ్' ఫస్ట్ 3 రోజులు కలెక్ట్ చేసుకుంటుంది. ఇక 12 తర్వాత 'ఎంఎస్‌జీ' ఉంది. అండ్ దాని తర్వాత కొన్ని ఉన్నాయి. బట్ మేజర్‌గా మనకు ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే 'రాజాసాబ్‌ని' 'జననాయకన్'. సో 'జననాయకుడు' ఆల్రెడీ 9వ తారీఖే రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి తమిళ్ పెద్దగా ఇంపాక్ట్ చూయించకపోవచ్చు ఇక్కడ. బట్ కాకపోతే 'రాజాసాబ్‌కి' తమిళ్‌లో సేమ్ ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ 'జననాయకన్‌కి' ఉంటుందో అక్కడ 'రాజాసాబ్‌కి' తమిళ్‌లో అలా ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ కొంచెం ఇమేజ్ దృష్ట్యా అండ్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేసే సినిమా కాబట్టి 'రాజాసాబ్‌కి' ఎంతో కొంత బజ్ ఉంటుంది. బట్ 'జననాయకన్' కొంచెం డిఫెక్ట్ చేసేటువంటి ఛాన్స్ లేకపోలేదు 'రాజాసాబ్‌కి'. బట్ అయినప్పటికీ కూడా 2 డేస్ టైమ్ ఉంది కాబట్టి ఫస్ట్ 2 డేస్ 'రాజాసాబ్' గుంజేస్తే డెఫినిట్‌గా నెక్స్ట్ సినిమాలకి వేరే ఆక్యుపెన్సీలు కొంచెం మంచిగా నమోదయ్యేటువంటి ఛాన్స్ అయితే డెఫినిట్‌గా లేకపోలేదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా 'రాజాసాబ్' ఫస్ట్ టైమ్ ఒక హారర్ జోనర్‌లో 'ప్రభాస్' యాక్ట్ చేయబోతున్నారు కాబట్టి ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌లోనే ఉంటాయి. అండ్ ఇక 'ప్రభాస్‌ని' వింటేజ్ లుక్‌లో చూసి చాలా రోజులైంది కాబట్టి ఆ లుక్ కూడా ఉంది కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం 400, 500 కాదు అది డెఫినిట్‌గా 1000కి టచ్ అవుతుందనడంలో కూడా ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.